హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక కీబోర్డ్ అండ్ మౌస్ కాంబోని అమెజాన్లో తీసుకోవడం జరిగింది. నాకు ప్రైస్ 700 పడింది. అమెజాన్ పే బ్యాలెన్స్ 100 రూపీస్ యూస్ చేస్తే నాకు ఇది 600కి వచ్చిందనమాట. దాన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి లోపల కీబోర్డ్ని మౌస్ని ఎన్ని బ్యాటరీస్ వేయాలి, ఏ టైప్ ఆఫ్ బ్యాటరీస్ వాడాలి, ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి సరిగ్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇది వచ్చేసి zebronics బ్రాండ్. మనకి కీబోర్డ్స్లో లాజిటెక్ కూడా ఉంటుంది, జెనిత్, హెచ్పి, డెల్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. నేను బేసిక్ పర్పస్కి నా డెల్ ల్యాప్టాప్కి కీబోర్డ్ పాడైపోయింది, సో బేసిక్ యూస్కి తీసుకున్నాను అంతే. బాక్స్ మీద ప్రైస్ 999 చూసాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఎన్టీఆర్ కాంప్లెక్స్ విజయవాడకు కాల్ చేసి దీని అసలు ప్రైస్ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో కనుక్కుందాం అని నేను ఒక 2 షాప్స్కి కాల్ చేశాను. హలో ఎలక్ట్రానిక్స్ అండి. అవునండి. మీ దగ్గర వైర్లెస్ కీబోర్డ్ మౌస్ కాంబినేషన్ ఏదైనా ఉందా? ఒరిజినల్ ఉన్నాయండి. ఎంత ప్రైస్ పడుతుందండి? కీబోర్డ్ వచ్చేసరికి 5500 పడుతుందండి. మామూలుగా అయితే 9500 కదా. మన దగ్గర వేరే కంపెనీస్ లైక్ లాజిటెక్ కానీ జెబ్రానిక్స్. లేవు. ఓకే 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 సరే అండి. దేనికి వాడడానికి కావాలి సార్? మా ల్యాప్టాప్దే కీబోర్డ్ పోయింది, వైర్లెస్ కీబోర్డ్. అంటే యాపిల్ అంత అక్కర్లేదండి, నార్మల్గా సరిపోతుంది. ఓకే థ్యాంక్స్ అండి. విన్నారు కదా, యాపిల్ కీబోర్డ్ 9500, ఎన్టీఆర్ కాంప్లెక్స్లో 5500. సరే, ఇంకో షాప్కి కాల్ చేద్దాం. కేఎం ఎలక్ట్రానిక్స్ అండి. సార్ మీ దగ్గర కీబోర్డ్ మౌస్ వైర్లెస్ది జెబ్రానిక్స్ బ్రాండ్ ఉందా? ఇదండి 700 అండి. 6 అండి, ఏం తగ్గేదేం లేదా? 650 రూపీస్ వస్తారు అంతేనండి. 650. ఓకే. లాజిటెక్ ఏమన్నా ఉందా అండి? ఉందండి. అదెంత పడుతుంది? 1250 రూపీస్ వస్తుంది. 1250. ఓకే 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 సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో అదండి, ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఈ ఐటమ్ 650 రూపీస్కే దొరుకుతుంది. ఆన్లైన్ ప్రిఫర్ చేసేవాళ్ళు మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే కనుక అప్లై చేసి కొనుక్కోండి. ఎలాగో ఎన్టీఆర్ కాంప్లెక్స్ వరకు వెళ్ళడానికి మీకు ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. లేదు, మీకు ఆన్లైన్లో ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడు 600 లేదా 550, 500 కూడా దొరికే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కీబోర్డ్కి 1 సింగిల్ AAA బ్యాటరీ అనమాట. అంటే చిన్నపిల్లలు ఆడుకునే టాయ్స్లో వాడతారు బ్యాటరీ, ఆ బ్యాటరీ 1 సింగిల్ బ్యాటరీ సరిపోతుంది. ఇక్కడ USB డ్రైవ్ ఆ చిన్నది ఉంది చూసారా, అది మిస్ అవుతుందని చెప్పి కీబోర్డ్ బ్యాటరీ స్లాట్లో పెట్టి ఇచ్చారు. కీబోర్డ్ స్లాట్లో బ్యాటరీ వేసేసాక మరి ఈ చిన్న USB ఇది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్టోర్ చేసుకోవడానికి తెలివిగా మౌస్కి బిహైండ్ ఇచ్చారు. మౌస్లో మాత్రం 2 AA బ్యాటరీస్ అనమాట. అంటే మన AC రిమోట్లో కానీ టీవీ రిమోట్లో కానీ వాడే బ్యాటరీస్ని ఇందులో వేయచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఆ USB కనెక్ట్ చేయాల్సింది కీబోర్డ్ USB స్లాట్లో, ఈ బిహైండ్ ద మౌస్లో కాదు. ల్యాప్టాప్ USB డ్రైవ్కి కనెక్ట్ చేస్తున్నాను. బ్యాటరీస్ వేసేసాం కాబట్టి ఇది వైర్లెస్ కాబట్టి ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వాలి, చూద్దాం. సో మౌస్ దగ్గర లైట్ అయితే మీరు చూస్తున్నారు. కీబోర్డ్లో కొన్ని స్ట్రోక్స్ ఇచ్చి ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో అదండి, కీబోర్డ్ అయితే వర్క్ అవుతుంది, మౌస్ కూడా వర్క్ అవుతుంది, అది కూడా నేను చెక్ చేశాను. ప్రోడక్ట్ అయితే ఓకే, గుడ్.
వర్త్ ద ప్రైస్. ఇది బయట ఏ ప్రైస్కి అయితే దొరుకుతుందో ఆన్లైన్లో కూడా సిమిలర్కి దొరుకుతుంది. నా సజెషన్, ఆన్లైన్లో ఏదైనా ఆఫర్స్తో ఇది 500కి 550కి దొరికితే తీసుకోండి.